నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు చలో లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ నీట్ పరీక్ష నిర్వహణలో పూర్తి ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలని ఆందోళనకారులు కోరుతున్నారు. మరోవైపు లోక్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించి భద్రత కట్టుదిట్టం చేస్తారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. పిలిపించారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు ఎందుకు మీరు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది? మొన్న జంతర్ మంతర్ లో నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు చేయడానికి వేలాది మందిగా వచ్చిన తరుణంలో పోలీసులు తమ జులుంని చూపించారు. విద్యార్థులపై లాఠీ చార్జీలు కూడా చేయడం మనందరం కూడా సోషల్ మీడియాలో చూసాము. దానికి సంఘీభావంగా ఇవాళ మేము నీట్ పేపర్ కి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి చలో లోక్ భవన్ ని చేపట్టాము. దీంట్లో ఈ కార్యక్రమంలో కనీసం ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు ఎందుకు ఈ రోజు నిరసన కార్యక్రమాలకు పిలిపించారు? ఎందుకు చలో లోక్ భవన్ కార్యక్రమం చేపట్టారు? దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీక్ అయి 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు కాదు, బీజేపీ సర్కార్ చేసిన హత్యలు. ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి లోకం అంతా కోడేకొస్తా ఉన్నా. ఎందుకు బీజేపీ సర్కారు రెస్పాండ్ అవ్వట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 10 సంవత్సరాల కాలం 172 పేపర్ లీకేజీలు అయితే దీనికి ఎవరు బాధ్యత, ఎవరు జవాబుదారీదానం తీసుకుంటారని మేము విద్యార్థులుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని పక్కన పెట్టాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. ఇది మా డిమాండ్. చూడొచ్చు, ఈ రోజు విద్యార్థులంతా కూడా చలో లోక్ భవన్ కార్యక్రమానికి పిలిపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి? దేశవ్యాప్తంగా విద్యార్థుల న్యాయమైన డిమాండ్ ఏదైతే పేపర్ లీకేజ్ కారణమైన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ దేశ విద్యాశాఖ మంత్రి ప్రధాన్ గారు చెప్పేసి ఈరోజు రాజీనామా చేయాలని చెప్పేసి శాంతియుతమైన పోరాటం ఢిల్లీలో చేస్తుంటే ఈరోజు పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం కర్కశంగా ఈరోజు యువకుల మీద విద్యార్థుల మీద దాడి చేయడాన్ని ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఖండిస్తున్నాయి. రాబోయే కాలంలో వీటికి ప్రధాని ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డివైఎఫ్ఐ యువజన సంఘంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యాలి అని చెప్పి ఈరోజు విద్యార్థులంతా కూడా చెల్లో లోక్ భవన్ కార్యక్రమానికి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా విద్యార్థులంతా కూడా చెల్లో లోక్ భవన్ కి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ అంతా మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ప్రధానంగా? ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లోక్ భవన్ పిలిపించాం. ఈరోజు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. శాంతియుతంగా రాజ్భవన్ కార్యక్రమం దగ్గర మేము నిరసన తెలియజేయడానికి వెళ్తా ఉన్నాం. ఇప్పటికే ఢిల్లీలో విద్యార్థుల్ని అత్యంత అమానుషంగా ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారా, బాష్పోయిల్ ప్రయోగిస్తారా? ఎంత దుర్మార్గం! అమిత్ షా పోలీసులే కాదు, అమిత్ షా బీజేపీ ఆర్ఎస్ఎస్ గోండాలు విద్యార్థుల మీద యువకుల మీద దాడి చేసినాయి. దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం అనుభవిస్తుంది. వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజ్ పై నిందితులను కఠినంగా శిక్షించాలని నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఈ రోజు చలో లోక్ భవన్ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. దేశంలో 23 లక్షల మంది విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం చెలగాడబడుతోంది. 20 మంది విద్యార్థులు చనిపోయినా సరే కనీసం స్పందన లేదు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఈ రాష్ట్రంలో విద్యార్థులకు న్యాయం చేయడానికి ఉన్నారా, అన్యాయం చేయడానికి ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాం. ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు సంబంధించి ఈ రోజు కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఉపయోగించి అరెస్టులు చేయాలని చూస్తా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ఎక్కడైనా తేల్చుకోండి, విద్యార్థుల పక్షమా లేదా బీజేపీ ప్రభుత్వం తరఫున, కానీ తక్షణమే స్పష్టమైన వైఖరి ప్రకటించాలని చెప్పి, లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. పక్కనంతా కూడా పోలీసులు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున
మోహరించి ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళనివ్వకుండా చూసేందుకైతే పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బారికేడ్లు అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బారికేడ్లు దాటి ఒక్క విద్యార్థి కూడా బయటికి వెళ్లే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎందుకంటే లోక్ భవన్ ముట్టడికైతే పోలీసులు అయితే అనుమతి అయితే ఇవ్వటం లేదు. విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడ మొత్తం బందర్ రోడ్డుకి అయితే చేరుకుంటూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ పోలీసులు అయితే ఒక్క అడుగు కూడా బయటికి వెళ్ళనివ్వకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆపుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ నుంచి ప్రైమ్ 9 న్యూస్.